చెట్టు కొంచెం లాకు చెట్టు కొంచెం కట్టేస్తాను. భైరవ బీన్ అనే వెరైటీ అండి. మనకి నిమ్మగడ్డ చిన్నసామయ్య గారి పొలంలో వచ్చాను. ఈరోజు ఫిబ్రవరి 13. ఒక కొమ్మ అండి. ఒక కొమ్మకి ప్రజెంట్ ఒక 5 మందులు కొట్టడం జరిగింది. ఆ మందులు కూడా చెప్తాను. సింపుల్ మందులే. ఈ చెట్టు పూర్తిగా చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ వెరైటీ మళ్ళీ ఫ్రెష్గా గ్రోత్గా రావడం జరిగింది. చెట్టు ఒకటే, కొమ్మలు చూడండి ఎన్ని ఉన్నాయో. చెట్టు ఒకటే, కొమ్మలు మాత్రం అధికం. ఇటు కూడా నితి అన్న. చెట్టు వదిలేసి కొమ్మలు వదిలేసి, ఆ కొమ్మలు వదిలేసి, ఇప్పుడు పట్టుకుని కొమ్మలు వదిలేసి వదిలేసి. ఇప్పటికి కూడా చూడు ఎంత బాగుంది. అది కూడా ఇట్లా పన్నా వాటికి అందదు. చిన్న వదిలేసాను. పక్క చెట్టు కూడా కొంచెం అన్నట్టు అది. ఆదరి కొమ్మలు కొంటే చూడండి, అటు పక్క కొమ్మలు, అటు కొమ్మలు. చెట్టు బుషి టైపు, కొమ్మలు బాగుంటుంది. అధిక కొమ్మలు వస్తాయి, అధిక కాపు ఉంటుంది. ఎందుకంటే దీనికి మన కొంతమంది అప్పుడు ఫీల్డ్ అవి పెట్టిన తర్వాత అవి కూడా పెట్టాను. ఖమ్మం నుంచి వచ్చిన తర్వాత కొంతమంది రైతులు వాళ్ళ తర్వాత వెంటనే నేను సూపర్లా 5G+ వేయించాను. సూపర్లా 5G+ తర్వాత పోలీసు ఎస్టామి ప్రైడ్ కలిపి కొట్టేయడం జరిగింది. ఈ చెట్టు కూడా కొద్దిగా కట్టానన్న. పోలీసు ఎస్టామి ప్రైడ్ కలిపి కొట్టడం జరిగింది. దాని తర్వాత జంపు ఇసాబియాను ఈ 2 కొట్టడం జరిగింది. ఇప్పుడు బాబా ఇప్పుడు ఏం మందులు కొట్టేది? అబ్బాయి తెలుసా? సరే, బాబాయ్ గారు లేరు, సామయ్య బాబాయ్ గారు. ఒకసారి ఫోన్ చేశాడు కదా. ఆహా, ఇటు వచ్చాడు దీపన్న. నేను ఇట్టున్నా కదా, ఇటు చూడండి. బాబాయ్ ఇప్పుడు నేను ఇప్పుడు మనకి ఏ మందులు కొట్టి ఒకసారి మళ్ళీ చెప్పు. దానికంటే ముందు సూపర్లా 5G+ ఇచ్చా కదా. పోలీసాను ప్రైడ్, తర్వాత జంపను పెగాసిస్, ఇసాబియాను, తర్వాత న్యూట్రిన్స్ కూడా కలిపి కొట్టావు. దాంట్లో ఏం కలిపి కొట్టావు? గుంటూరు నుంచి తెప్పించావు కదా కాల్షియం బోరాను. దాంట్లో తర్వాత ఏం కొట్టావు?
జంపు పోలీసా? జంపు పోలీసు పెగాసిస్. జంపు ప్రైవేట్ పెగాసిస్. జంపు ప్రైవేట్ పెగాసిస్ ఆ, మొత్తం 4 వేలు. అలాగే 4 స్ప్రేలు 4 స్ప్రేలు. ఇవాళ ఈరోజు ఇవాళ జంపు కీలకం నల్లగలపం సల్ఫర్. సల్ఫర్. ఈరోజు కూడా సల్ఫరే. సల్ఫరే. ఓకే సరే బాబాయ్. ఇదండి బైరోబేనియన్ వెరైటీకి మనకి ఈ మందులేనండి. ఈ మందులే కొట్టుకుంటూ రావడం జరుగుతుంది. చాలా సింప్లిఫైగా అయినా సరే ఇప్పటికి కూడా మంచి. ఇప్పుడు మనకి ఇదిగో కొమ్మలు, ఈ కొమ్మలు తోట ఇప్పటికి కూడా బెండ్ కాలేదు. తామర పురుగు ఎఫెక్ట్ని తట్టుకోవడంతో పాటు కాపు చిక్కనగా ఉండడంతో పాటు ఏ మందు కొట్టినా తీసుకుంటుంది. ఈ చెట్టు ఒకసారి లేపన్నా, ఏ మందు కొట్టినా తీసుకుంటుంది. చూడండి కాపు ఎంత చిక్కగా ఎంత బాగా ఉందో చూడండి. కింద కొమ్మలు చూపి అంతే ఉంచు. అది కాయ, అడుగు కాయ తాలు ఏమైనా ఉందో చూడండి. కొంచెం కాయ అంటే బాగా ఎప్పుడో కాయాల్సిన కోత కొంచెం మడతబడింది, అంటే ఆరిపోయింది, కాయ ఆరిపోయింది. అయినా కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఈ కొమ్మ వదిలేసేయండి, అది ఎటువంటి డ్యామేజ్ లేదు. చూడండి కాపు ఎంత చిక్కగా ఎంత బాగుందో. మంచి రంగు, పండు రంగు, చింతపండు రంగు అంటారు కదా అది. కింద కొమ్మలు కింద కాపు అది. సో అయినా కొడుతున్న చిన్న మందులకైనా సరే ఇంకా తోట మంచి రంగు, మంచి కలరు, మంచి వన్నెతో ఫ్లవర్తో వస్తుందంటే చూడండి. మరి ఇదండి వెరైటీ యొక్క గొప్పతనం. ఒకటి లో మెయింటెనెన్స్ అని నేను ఎందుకు చెప్తున్నాను, 30,000తో 30 క్వింటాలు ఎందుకు చెప్తున్నానంటే ఇదే కారణం. మనకి అందుబాటులో ఉండే ఇప్పుడు మనకి పాయ దొక్కిన తర్వాత వచ్చే కొమ్మలు ఇవి. ఈ కొమ్మలు ఇది పాయసాలు, పాయపట్ట, పాయ దొక్కిన తర్వాత వచ్చే కొమ్మలు ఇవి. అయినా కానీ వీటికి కూడా బాగున్నాయి, ఎటువంటి వైరస్ నల్లి ఎఫెక్ట్ లేకుండా. ఎందుకు చెప్తున్నానంటే చెప్పినట్టు జరగాలి. ఇక్కడ ఏ మందు కొట్టినా తీసుకునే వెరైటీ కావాలి మనకి. మంచి విత్తనం చెప్పి ఉరుముతురుమని చెప్పి తీసుకొని ఈ చెట్ల పన్న ఉరుముతురుమని చెప్పి తీసుకున్న తర్వాత 1,00,000-1,50,000 పెట్టుబడి పెట్టి 30-40 క్వింటాలు కాయిస్తే ఉపయోగం ఉంది. ఒక్క నిమిషం ఇది ఫోటో కొడితే అబ్బో సూపర్గా ఉంది అసలు. ఒక్క చెట్టే కింద కొమ్మ కూడా ఒకటి ఒరిగిపోయి కాసింది. ఈ ఒక్క చెట్టే చూడండి ఎంత బాగా కాసిందో, ఎంత భయంకరంగా కాసిందో. అంతే కొద్దిగా వదిలేసి చూడండి ఒక్క చెట్టు. కొట్టే ప్రతి మందు తీసుకొని కాసే రకాలు కావాలండి మనకి. ఇక ఈ కాసినాయి కదా ఈ సంవత్సరం అని చెప్పేసి ఇక మనకి అన్ని కంపెనీలు చాలామంది ఓదర కొడతా ఉంటుంటారు. అది కాదు ముఖ్యం. మనకి పెద్ద మందులో కొట్టి నేను 40 చేశాను 30 చేశాను చెప్పేదానికన్నా అక్కడ లెక్క చూసుకుంటే చివరికి ఏం మిగలదు. బట్ మనకేంటంటే పెట్టుబడి అంతంత మాత్రమే ఉండాలి, దిగుబడి మాత్రం నమ్మకంగా 30 క్వింటాలు కాయాలి అనేదే నా మోటు. అందుకోసం ఈ విత్తనం అట్లా ఉంది కాబట్టి దీన్ని కొద్దిగా నేను మన రైతుల కోసం చెప్పగలుగుతున్నాను, లేకుంటే చెప్పను. ఎందుకంటే మనకి ఒకసారి మాట పోయిన తర్వాత తిరిగి రాదు. ఎక్కడ రైతు డీవియేషన్ అవ్వకూడదు, నష్టపోకూడదు, మనకి ఈ బాధపడకూడదు. అందుకనే చెప్తున్నాను. కొట్టేసరి వెళ్ళిపోయారు వాళ్ళు. బాబాయ్ రాలేదు. ఇదిగోండి కాపు, మంచి కాపు, మంచి చిక్కదన కాపు. ఒక కొమ్మ చూపిస్తుంది, ఇంకా కొమ్మ ఉంది. నల్లరేగడి నేలలకి, ఎర్ర నేలలకి, అన్ని నేలలకి అనుకూలమే. నేను అందుకే చెప్పొచ్చేది ఏంటంటే తెల్లదోమ మందులు కొద్దిగా ఫస్ట్ టైం ప్రైడ్లు, రీజెంట్లు, కాన్ఫిడర్లు, పోలీసులు ఇవి కొట్టుకుంటే చాలు, మనం 30 క్వింటాలు వస్తాయి. అధిక పెట్టుబడితో పెట్టి ఇవాళ నష్టపోయాము 1,50,000 2 లక్షలు బాధపడే దానికన్నా అదే మామూలుగా తక్కువ పెట్టుబడికి ఇట్ట కాస్తే ఇంక అదే 1,00,000-1,50,000 పెడితే ఇంకెంత కాస్తే ఒకసారి ఊహించుకోండి. దీనికి కూడా మీరు చూసి నమ్మకపోతే నేను చేసేది ఏం లేదు. చూడండి ఒక్క కొమ్మే చూడట్ట కాసిందో.
కాపు బాగుంది, కొమ్మ కూడా మంచిగా స్ట్రాంగ్గా బరువుగా ఉంది. ఇంకా చుట్టుపక్కల పత్తి అండి దీనికి సింగిల్గా ఉంది, ఇది ఒక్కటే. అడవిలో సింహం సింగిల్గా ఉన్నట్టు ఇంత చుట్టుపక్కల పత్తి కూడా ఇటువంటి ప్రాంతంలో కూడా ఇది ఒక్కటే నిలబడి ఏకదమ్మున సింహంలాగా నిలబడి కాసేయి వాళ్ళ రైతు సంతోషానికి అవధులు లేకుండా పోయేటట్లు చేసిందంటే అది ఒకటి లో మెయింటెనెన్స్. ఇక్కడ నేను 1,50,000 రైతు పెట్టాడు, 30-40 క్వింటాలు పండిందని చెప్తే బూటకమయ్యేది. అంటే అది ఇక 1,50,000 పెడితే ఈతనైనా కాసిద్ది. బట్ ఆయన కొట్టే మందులు మీరు వినే ఉన్నారు. అంతకుముందు ఇంకా కొంచెం చిన్న మందులే కొట్టారు. పెగాసిస్ అయితే హోల్ టైంలో ఒక్కసారి కొట్టారు పెగాసిస్ అయితే. ఇక మనం వచ్చిన తర్వాత కొద్దిగా జంపు ఇవి మనం కొద్దిగా తెలుసు కాబట్టి వైరస్ పెరగకుండా నల్లి నలతప్పుడు కంట్రోలింగ్ కోసం ఇదిగోండి మనకి కాపు వేసింది. కాపు మీద కూడా మళ్ళీ మంచి కొత్త అనుకొమ్మలు వస్తున్నాయి. అనుకొమ్మలు కూడా నీట్గా ఉన్నాయి. ఇది కొంచెం పైకి లేపడినట్టు. అది చూడండి, ప్రతి చెట్టు ఎంత బలంగా ఎంత కాపుతో ఉంటుందో మీకు అర్థమవుతుంది అనేది నేను అనుకుంటున్నాను. ఈ ఒక్క మొదలేసాను, ఒక్కొక్క మొదలేస్తే ఏ కొమ్మకి ఎట్లా ఉందనేది కూడా మనకు క్లారిటీ ఉంటుంది. ఇది మళ్ళీ అటు చెప్పి ఈ కొమ్మ, ఇది ఈ కొమ్మ కింద ఒక కొమ్మ ఉంది. దీని కింద నుంచి కాపు ఉంటుందండి. మనం ఏం చేయాలంటే కొద్దిగా దాని నుంచి లేపు తిరిగిద్ది. మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇయర్ కొంచెం బెనివే లాంటి ఫస్ట్లో 1-2 సార్లు కొట్టుకుంటే దాన్ని కొద్దిగా పక్కన పెట్టాను. ప్రతి చెట్టు అలాగే ఉంటుంది. ఎక్కడ ఒక చెట్టు ఇలా లేదు, ఒక చెట్టు అలా ఉంటాం, అట్లా ఏమి ఉండదు. అది అంతే. ప్రతి చెట్టు ఇలాగే ఉంటుంది, మంచి కాపుతో ఉంటుంది. ఇదండి పరిస్థితి. కొత్త కొమ్మలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ బాబాయ్కి నేనైతే ప్రజెంట్ ఇది ఇలా ఉంది. దీని మీద ఇప్పుడు నేను ఇంకా బాబాయ్కి చెప్తాను, ఎక్స్పీరియన్స్ ఒక్కసారి కొట్టు బాబాయ్, ఇక నువ్వు ఇంకొంచెం క్వాలిటీ ఉంటుంది, ఇంక పైన కాపు కాపించుకోవచ్చు. ఇది ఎప్పుడో ఇరిగిపోయిన కొమ్మ, ఈ కొమ్మకు కూడా కాయలు చూడండి. అది బొబ్బరి మొక్కలు ఎదుగు అప్పట్లో వచ్చిన మొక్కలే, ఇంకా అవేనండి, ఇంక కొత్తగా లేవు. కొద్దిగా పచ్చే కదా ఎఫెక్ట్తో ఉంది. చుట్టుపక్కల అన్ని మిరపై ఉంటే అందరు మందులు పడతారు కాబట్టి ఇక తెల్లదామ, తామ పురుగు ఎన్ని ఉండవు. ఇంకా బాగా కాసే అవకాశం ఉంది, ఇంకా మరింత బాగా కాసే అవకాశం ఉంది. జాగ్రత్త చేసుకునే వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉంటుందండి, చాలా మంచిగా వస్తుంది. మంచి సన్నాలు, మంచి కాపు. ఎక్కడ మార్కెట్ పోయిన తర్వాత నాయి బేరాల పడవు, తేజాలు కావు అనే డౌట్ మీకు ఉండదు. చూడండి ఇక్కడ మీకు సన్నాలు. సెకండ్ కమిటీ కాయ చెట్టుకి ఆరిపోయింది, అయినా కానీ కాయ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఎండినా కానీ తాలేదు, ఆరిపోయింది, చెట్టుకి ఆరిపోయింది, మచ్చ రాలేదు. సో ఇక బాబాయ్ ఒకసారి పెడదాం అంటున్నాడు. కొద్దిగా ఒకసారి కొద్దాంలే, కూలీలు ఇబ్బంది అయింది. ఇప్పుడే ఇదిగో పత్తి బాబాయ్ గారిది ఇంకా కాలేదు, కొంత అయినంత వరకు పీకిచ్చేసాడు కళ్ళాని కోసం.